హాయ్ హలో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ హౌస్ క్లీనింగ్ అయితే డీప్ క్లీనింగ్ నేను నిన్నటి నుంచే స్టార్ట్ చేశానండి. ఆల్రెడీ నిన్నటి వీడియోలో నేనైతే పోస్ట్ చేశానన్నమాట. అయితే ఒక సిస్టర్ అడిగారనమాట, మీరు హౌస్ డీప్ క్లీనింగ్ ఒకసారి వీడియో చేసి పెట్టండి అని చెప్పి. ఇంకెలాగో నేను కూడా క్లీన్ చేస్తున్నాను కదా అని చెప్పేసి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ నిన్నటి వీడియోలో బెడ్షీట్ మొత్తం ఉతికేసాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఈరోజు చైర్లు అన్నీ అయితే షూట్ చేయలేదండి, కొన్ని అలాగా షోకేస్లో ఉండే ఫ్లవర్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ చైర్లు, టబ్ చైర్లు, మామూలు చైర్లు అన్నీ కూడా ఈ విధంగా నీట్గా అయితే కడిగేస్తూ ఉన్నామండి. ఇంక ఈ విధంగా అంటే పైప్ వేసేసి నీట్గా ఇంకా ఒక 5-6 చైర్లు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా కడిగాము. కాకపోతే అవన్నీ నేనేం షూట్ చేయలేదన్నమాట. కాకపోతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట, డీప్ క్లీనింగ్ అని చెప్పి వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. ఇదిగోండి ఇంకా చైర్స్ అవన్నీ కూడా క్లీన్గా కడిగేస్తూ ఉన్నాను. ఇంకా పైప్తో ఈ విధంగా క్లీన్ చేశాను. అలాగే వాషింగ్ మిషన్లో అయితే నిన్న బెడ్షీట్లు అవన్నీ మాత్రమే ఉతికేసాను కదా. ఇంకా ఒక 2-3 బెడ్షీట్లు, లేప్ కవర్లు, అలాగే పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇంక ఇవన్నీ కూడా ఇదిగోండి ఈ చున్నీలు అన్నీ ఇంకా మొత్తం ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసేస్తాను అన్నమాట. క్లీన్ చేసేసాను. ఇదిగోండి ఫ్లవర్ వాజ్లు అయితే మామూలుగా మనము సర్ఫ్ వాటర్ వేసి సర్ఫ్ వాటర్లో అలా కూడా కడిగేసుకోవచ్చు, అలా కూడా క్లీన్ చేయొచ్చు. ఇంకే కాకపోతే నేనైతే ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. మన ఇష్టం అండి, ఎలాగైనా క్లీన్ చేసుకోవచ్చు. మనకి క్లీన్ అవ్వడం ఇంపార్టెంట్ కదా. ఇంకా మరి నేను టబ్లో నీళ్ళు అవన్నీ ఏం పెట్టుకుందామని చెప్పేసి ఒక చిన్న షాంపూ తీసుకొని ఇలాగైతే ఇంకా క్లీన్ చేస్తున్నాను అనమాట. తర్వాత మంచం కింద పెట్టుకునే ఒక ఇవేంటి ఏమంటారో వీటి నాకు ఐడియా లేదండి, అవి అన్నీ కూడా మొత్తం అన్ని ఈ విధంగా నీట్గా అయితే కడిగేసేస్తూ ఉన్నాను అనమాట. సో డీప్ క్లీనింగ్ అంటే మామూలు మాటలు కాదండి, అన్నీ చేసుకునే లోపల చాలా అలుపు వచ్చేస్తుంది అనమాట. ఇంకా చైర్లు అవన్నీ కడిగేసిన తర్వాత ఇదిగోండి ఇలాగైతే నీట్గా ఆరబెట్టేసాను అనమాట. ఇక్కడ ప్లేస్ ఉన్నింది మాకు ముందు, అందుకని చెప్పి ఇలాగైతే పెట్టేశాను. వన్ రూమ్లో ఆల్రెడీ నేను మొత్తం క్లీన్ చేసేసానండి. పేపర్స్ అవన్నీ కూడా వేసి డబ్బాలన్నీ కడిగి అన్నీ కూడా నీట్గా అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుంటే చాలా మటుకు హౌస్ డీప్ క్లీనింగ్ అయితే అయిపోతుంది. ఇంకా తర్వాత ఇక్కడ కిటికీల్లో కూడా కొంచెం దుమ్మది ఉందని చెప్పి నీట్గా ఒకసారి కొంచెం సర్ఫ్ వాటరు వేసి అలాగే ఈ విధంగా నీట్గా అయితే కడిగేస్తూ ఉన్నాను, పైప్ వేసి అలాగా. తర్వాత మళ్ళీ కొంచెము సర్ఫ్ వేసి కూడా నీట్గా అయితే రుద్దేశానండి, నీట్గా అవుతుందని చెప్పేసి. అంటే ఇది మంచి పాలిష్ పండు కదా, కడిగేస్తే మాత్రం చాలా బాగా షైనింగ్ వస్తూ ఉందండి. అలాగని చెప్పి ఈ విధంగా అన్ని కిటికీలు కూడా ఇలాగే క్లీన్ చేసేసాను. ఇదిగోండి నీట్గా కిటికీలు అన్నీ క్లీన్ చేసిన తర్వాత నేను ఇందాకే చెప్పాను కదా, ఇంకొక 2-3 బెడ్షీట్లు ఉన్నాయన్నమాట. ఇంకా నాకు నా కూతురికైతే ఒక 2 డేస్ నుంచి వర్కే సరిపోయిందండి. పాపం నా కూతురు అయితే చాలా హెల్ప్ చేసిందండి నాకు బట్టలు ఉతకడంలో, ఇల్లు క్లీన్ చేసుకోవడంలో. అంటే ఇప్పుడు తనకి హాలిడేస్ కదా, నెక్స్ట్ బీటెక్ జాయిన్ అవ్వాలన్నమాట. హాలిడేస్ అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే ఉందన్నమాట మా పాప. ఇంకా నేను మా పాప ఇద్దరం కలిసి ఇలాగ మొత్తం హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసామండి. తర్వాత ఇవి ఫ్యాన్లు అయితే ఇంకొక ఉండే అనమాట మా ఇంట్లో, ఒక 2-3 ఫ్యాన్లు ఎక్స్ట్రా అయితే ఈ విధంగా నీట్గా కడిగేసి ఎత్తి పెట్టేద్దామని చెప్పేసి ఇదిగోండి మంచిగా సర్ఫ్ వాటర్ వేసి నీట్గా ఈ విధంగా అయితే కడిగేస్తూ ఉన్నామన్నమాట. సో ఈరోజు వీడియో అయితే ఇది అండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, తప్పకుండా ఒకసారి చూడండి. ఓకే సిస్టర్, మీరైతే ఒకసారి క్లీనింగ్ అంతా కూడా హౌస్ ఎలా క్లీన్ చేస్తారనేది ఒక వీడియో చేయమన్నారు కదా. ఇదిగోండి ఇది చాలా మటుకు మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.